కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. ఒకేసారి బంగారం ఢమాల్ మంది ఎవరు ఊహించిన విధంగా 8,000 రూపాయలు పడిపోయింది. మరోవైపు పెట్రో మంటలు రెడీ అంటూ వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం వల్లనే ఈ ధరల హెచ్చుతగ్గులు జరుగుతున్నాయా? అసలు మార్కెట్ పైన ఈ యుద్ధం ప్రభావం ఎలాంటిది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ రాంబాబు గారు ఉన్నారు. రాంబాబు గారు నమస్తే. నమస్తే కేశవ్ గారు. యుద్ధం అనగానే సాధారణంగా ఊహించేటువంటి అంశాలే ఇవన్నీ కూడా. కానీ మన దేశంలో అనూహ్యమైనటువంటి రెండు భిన్న పరిస్థితులు చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా అదే ఉంది. పెట్రోల్ ధరలు ఇంకొక 2 రోజుల్లో లేదా 24 గంటల్లో ఈ సాయంత్రానికే 10 రూపాయలు పెరుగుతున్నాయి, 15 రూపాయలు పెరుగుతున్నాయి అని చెప్పి ప్రచారం చాలా గట్టిగా జరుగుతుంది. అసలు ఏంటి పెట్రోల్ ధరల పైన ఈ యుద్ధం ప్రభావం ఏమైనా ఉందా? అంటే డిఫరెంట్గా ఉంటుంది కేశవ్ గారు. ఎందుకంటే ఇప్పటిదాకా మనకి అరౌండ్ $65 నుంచి $70 పర్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉన్నప్పుడు మనం 107 రూపాయల పెట్రోలు, అరౌండ్ 95 రూపాయల డీజిల్ ఉంది. ఎల్పిజి కూడా మనకి దాదాపుగా 900 డొమెస్టిక్ సిలిండర్, 1500 కమర్షియల్ సిలిండర్ ఎల్పిజికి సంబంధించినంత వరకు ఏంటంటే చాలా వరకు ఇంతకుముందు ఉన్నటువంటి సబ్సిడీలను ఎత్తేసారు. కాబట్టి ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఫ్రీ మార్కెట్ రేట్లో వాళ్ళు ప్రైస్ ఫిక్స్ చేసుకునేటట్లుగా గవర్నమెంట్ వెసులుబాటు చేసింది. గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా ఇది ఫ్రీ. ఇంతకుముందు 450 ఉన్న సిలిండర్ 900 రూపాయలు అయిపోయింది. 750 రూపాయలు ఉన్న కమర్షియల్ సిలిండర్ 1500 రూపాయలు అయిపోయింది. కాబట్టి ఎల్పిజి ధరల్లో పెద్ద మార్పు ఉండకపోవచ్చనే నేనైతే. అసలు ఎల్పిజి కంప్లీట్ షార్టేజ్ ఉంది. ఖతార్లో జరిగిన అటాక్స్కి కరెక్ట్ ఎల్ఎన్జి సప్లై మొత్తం ఆగిపోయిందని చెప్పి. ఎల్పిజికి ఎల్ఎన్జికి చాలా తేడా ఉంది కేశవ్ గారు. ఇందులో ఏంటంటే ఎల్పిజి అనేది పెట్రోలియం ప్రోడక్ట్, ఎల్ఎన్జి అనేది న్యాచురల్ ప్రోడక్ట్. ఎల్ఎన్జి అనేది యాజ్ ఇట్ ఈస్గా దాన్ని తవ్వుకొని తీసుకోవటమే, దాంట్లో మిక్సింగ్ బ్లెండింగ్ ఏమి ఉండదు. వేరే ఎల్పిజి ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ ప్రొపేన్ అండ్ బ్యూటేన్ అనే 2 రకాల గ్యాసుల్ని బ్లెండింగ్ చేస్తే వచ్చేది ఎల్పిజి. కాబట్టి ఏంటంటే ఎల్పిజి ఈజ్ ఎ పెట్రోలియం ప్రోడక్ట్. అంటే క్రూడ్ ఆయిల్ నుంచి మనకు వచ్చిన వాటిల్లో క్రూడ్ ఆయిల్ని ప్రాసెస్ చేసేటప్పుడు వచ్చినప్పుడు పెట్రోలు, డీజిలు, టారు వచ్చినట్లే ప్రొపేను, బ్యూటేను ఇటువంటి వాయువులు కూడా ఉంటాయి. ఈ గ్యాసిఫికేషన్లో వచ్చేది ప్రొపేన్ అండ్ బ్యూటేన్. ఈ బ్లెండింగ్ చేసేది ఎల్పిజి. కాబట్టి క్రూడ్ ఆయిల్ ధర మీద ఎల్పిజి ఆధారపడి ఉంది. ఎల్ఎన్జి ధర అనేది మాత్రం దాని కంటైనర్ షిప్స్ రావటంలో ఉన్నటువంటి ఎంత వస్తే అంత అవాంతరాలు, సప్లై డిమాండ్ని బట్టి. ఈ రోజున ఎల్ఎన్జి అనేది లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి సెరామిక్ టైల్స్ పరిశ్రమ ఒక్కటి కూడా నడవదు. తర్వాత మన దేశంలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ హైదరాబాద్లోనే చూసుకుంటే ఎల్ఎన్జి వాడుతున్నారు, ఎల్పిజి కూడా వాడుతున్నారు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో. కాబట్టి ఈ ఎల్పిజి షార్టేజ్ అనేది ప్రజలు కూడా వాడుతున్నారు, హోటల్స్ వాడుతున్నాయి. కాబట్టి ఎల్పిజి మీద ప్రెషర్ ఎక్కువ. ఎల్పిజి అనేది మన దగ్గర డొమెస్టిక్గా తయారవ్వదు. చాలా వరకు ప్రొపేన్, బ్యూటేన్ గ్యాస్ కానీ ఎల్పిజి బ్లెండెడ్ గ్యాస్ అంటే 90% ఇంపోర్టెడ్, 80% అనుకోవచ్చు. ఎందుకంటే దేశంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి, ఇటు సూపర్ గ్యాస్ లాంటి, కాన్ఫిడెన్స్ పెట్రోల్, గో గ్యాస్ లాంటి ఇటువంటివి ఉన్నాయి. వాళ్ళు చేసే పని ఏంటంటే ప్రొపేన్ని, బ్యూటేన్ని విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని దాన్ని బ్లెండింగ్ చేసి మీకు ఎల్పిజి అనేది ప్రైవేట్ సప్లై కూడా ఉంది. కొంతమంది కమర్షియల్గా ఎక్కువ సప్లై చేస్తున్నారు. డొమెస్టిక్లో మాత్రం అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీసే డొమెస్టిక్ సిలిండర్స్ సప్లై చేస్తున్నారు. ఎల్పిజి ధరలు పెరగటానికి తక్కువ అవకాశం ఉంది కేశవ్ గారు. ఇందులో రెండోది ఏంటంటే ఒక ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇండియాలో 5 రాష్ట్రాల్లో, ముఖ్యమైనటువంటి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఎల్పిజి ధరను కానీ, పెట్రోల్ ధరను కానీ, డీజిల్ ధరను కానీ పెంచే సాహసం ఎన్డీఏ గవర్నమెంట్ ఢిల్లీలో కూర్చొని చెయ్యదని నా నమ్మకం. ఎందుకంటే లాస్ట్ టైం యూపీ అని పెట్రోల్ ధరలే పడగొట్టింది అన్న విషయం బాగా తెలుసు. అది తెలుసు, క్లియర్గా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మే 5వ తారీఖు రిజల్ట్స్ వచ్చేంత వరకు మాత్రం ప్రజలు సేఫ్ అనే నేను భావిస్తాను. అదే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక ఎలక్షన్స్ లేకపోతే 2వ రోజు 3వ రోజే పెరిగిపోయింది. ఈ పాటికి పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరుగుండేవి. కానీ సప్లై విషయంలో కూడా ఇప్పుడు కంప్లీట్గా ఖతార్లో ఉన్నటువంటి ఈ నిన్నే ఒక అటాక్ జరిగింది. రస్ లఫాన్ న్యాచురల్ రిసోర్స్, న్యాచురల్ గ్యాస్కి సంబంధించి అది వరల్డ్స్లోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్. సో అది డ్యామేజ్ అయింది. 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. ఈ ఆరామ్కో లాంటి పెద్ద సౌదీకి సంబంధించినటువంటి పెద్ద రిఫైనరీలు డ్యామేజ్ అయింది. ఒకవైపు హోర్ముజ్ నుంచి ఇండియాకి సంబంధించిన షిప్పుల్ని పంపిస్తూ ఉంటూనే సప్లైని ఎక్కడైతే ప్రొడక్షన్ ఉంటుందో అక్కడ డ్యామేజ్ చేస్తున్నారు. సో మనకు ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ పడుతుందా, లేదా ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇంకా డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది. మనకే కాదు, ప్రపంచం మొత్తానికి పడుతుంది కేశవ్ గారు. ఇందులో ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఇజ్రాయెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్లోని పెద్ద బార్ ఆఫ్ ఆయిల్ గ్యాస్ ఫీల్డ్ మీద
ఇజ్రాయెల్ విమానాలు దాడి చేసి మొత్తాన్ని నాశనం చేయబట్టే దానికి రివెంజ్ తీసుకున్నట్లుగా వీళ్ళు ఖతార్లో మొత్తం అన్ని అక్కడ ఉన్న అన్ని వ్యవస్థలన్నీ- అక్కడ ఉన్నటువంటి మా గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మా పెట్రోలియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, మా క్రూడ్ ఆయిల్ స్టేషన్స్ మీద, పంపింగ్ స్టేషన్స్ మీద మీరు దాడి చేస్తే వాళ్ళు కొలెటరల్ డ్యామేజ్ చేస్తారు, న్యాచురల్గా చేస్తారు. దీని అంతటికి కారణం ఇజ్రాయెల్నే మనం బ్లేమ్ చేయాలి. ఇండియాలో మనం ఎదుర్కొనే వంట గ్యాస్కి కొరతకు కానీ, లేకపోతే పెట్రోల్ డీజిల్ మీదటువంటి పడబోయే ప్రమాదం దాని నుంచి కానీ, వీటన్నిటికీ మూల కారణం ఇజ్రాయెల్ అండ్ అమెరికానే, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ లక్కీగా ఏంటంటే ధరల విషయంలో మాత్రం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంత సేఫ్ అయ్యాం. ప్రజలు ఇండియన్స్ కొంచెం సేఫ్ అయ్యారని భావిస్తాం. కనీసం ఒక నెలన్నర పాటు, ఈ నెలన్నరలో వస్తే సమస్య ఉండదు, పరిస్థితులు అనుకూలించవచ్చు, పరిస్థితులు మారచ్చు. తర్వాత ఏంటంటే పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీస్ ధరలు పెంచేంత డేరింగ్ స్టెప్ తీసుకోవని నేను అనుకుంటున్నా. బట్ యూ నెవర్ నో, ఎందుకంటే ఇప్పుడు బియాండ్ ది కెపాసిటీ కనుక అయినట్లయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సింక్ అయ్యే పరిస్థితి కనుక వస్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్ మే అలౌ దెమ్ టు ఇంక్రీజ్ ది ప్రైసెస్. అసలు ఈ గోల్డ్ పరిస్థితి ఏంటంటే, గోల్డ్ కూడా ఎవరు ఊహించలేదు, ఒకేసారి 8,000 పడిపోయింది. యుద్ధం ఇప్పుడు కొంచెం తగ్గింది, యుద్ధం హడావుడి. వారం క్రితం చాలా హెవీ పీక్ లెవెల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా గోల్డ్ మాత్రం కిందకి పడిపోతున్నారు పడలా. ఇప్పుడు అనూహ్యంగా 8,000 పడిపోయింది. ఇవాళ కూడా ఏదో చిన్న మైనర్ ఒక 60 రూపాయలు ఏదో కొంచెం పెరిగింది, అది పెద్ద కరెక్షన్ కాదని అనిపిస్తుంది. ఏంటి గోల్డ్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? డెఫినెట్గా ఉంటుంది కేశవ్ గారు. ఇందులో బంగారం ధరలు ఎప్పుడైనా సరే స్టేబుల్ ఎకానమీలో స్లైట్గా కనుక షేర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ తక్కువగా ఉన్నప్పుడు గోల్డ్ మీద ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్గా చేస్తారు. ఇప్పుడు గోల్డ్ ధర స్తబ్దుగా ఉండటానికి 3 కారణాలు చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో సెంట్రల్ బ్యాంక్స్, ఎస్పెషల్లీ చైనా ఎస్పెషల్లీ రష్యా ఈజ్ క్రూడ్ ఆయిల్ సర్ప్లస్ కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. చైనా లాంటి పెద్ద కంట్రీస్, జపాన్ లాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు, సౌత్ కొరియా లాంటి ఆర్థిక వ్యవస్థలు, ఇండియా లాంటి ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపరు. ఎందుకంటే డాలర్స్కి ప్రత్యామ్నాయంగా గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటుంది చైనా కొన్ని సంవత్సరాలుగా. ప్రత్యామ్నాయంగా డాలర్ని అంత బలపడనేయకూడదు, మనం బంగారం నిల్వల్లోనే ఫారిన్ రిజర్వ్స్ ఉండాలనే ఉద్దేశంతో చైనా ఓపెన్ మార్కెట్లో గోల్డ్ కొనకపోవడం అనేది ఒక ఎత్తు అయితే, రెండోది ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా గోల్డ్ కొంటలేదు. లేకపోతే 8 టన్నుల నుంచి 10 టన్నులు ప్రతి ఏటా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎకానమీస్, పెద్ద సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనడానికి అంత ఆసక్తి చూపవు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఇన్ఫ్లేషన్, క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే ప్రపంచవ్యాప్తంగా దాన్ని అంటే ప్రభావం ఉంటుంది, ఎకానమీలో ప్రతి సప్లై చైన్ని ఎఫెక్ట్ చేస్తుంది అది. కాబట్టి గోల్డ్ మీద పెట్టడానికి ఎనీ సెంట్రల్ బ్యాంక్, ఎనీ కంట్రీ కూడా ఇంట్రెస్ట్ చూపకపోవడం అనేది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే దుబాయ్లో ఉన్నటువంటి అనిశ్చితి. దుబాయ్లో ప్రతిరోజు కూడా 20 నుంచి 25 టన్నుల గోల్డ్ ట్రేడ్ అవుతుంది అక్కడ. ఆఫ్రికా నుంచి వచ్చే గోల్డ్ కానీ, యూరోప్ నుంచి వచ్చే గోల్డ్ కానీ, ఇక్కడ ట్రేడింగ్ యాక్టివిటీ అనేది ఆగిపోవటం వల్ల, దుబాయ్లో గోల్డ్ ట్రేడింగ్ యాక్టివిటీ ఆగిపోవటం వలన కూడా గోల్డ్ ప్రైసులు తగ్గటానికి లేకపోతే స్తబ్దుగా ఉండటానికి ఒక కారణం. అంతే తప్ప ప్రజల్లో రీటైల్ మార్కెట్లో డిమాండ్ తగ్గిందనో లేకపోతే ఇవన్నీ కారణాలు కాదు. కానీ ఈ ట్రెండ్ యుద్ధం ఉన్నన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది, బియాండ్ దట్ కూడా కొనసాగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున మనం క్రూడ్ ఆయిల్ నిన్న $118 పర్ బ్యారెల్ అయింది. ఈ రోజున ఒక $3 తగ్గినట్టుగా మనకి ఇండికేషన్స్ వస్తుంది. ఏకంగా 2 నెలలు, ఇంకో ఈ నెలాఖరికి యుద్ధం జరిగితే ఏప్రిల్ ఎండింగ్ వరకు జరిగితే $180 వెళ్ళిపోద్ది అంటున్నారు. అంటే ఇరాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే దాన్ని $180 నుంచి $200 తీసుకెళ్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ట్రంప్ అండ్ నెతన్యాహు మీద ప్రెజర్ పెట్టి వాళ్ళని ఒక దోషులుగా చిత్రీకరించే ఒక సాఫ్ట్ వార్ఫేర్ స్ట్రాటజీ అన్నమాట ఇది. అంటే డొనాల్డ్ ట్రంప్ని, బెంజమిన్ నెతన్యాహుని ఒక విలన్స్గా చిత్రీకరించే ఒక ఎత్తుగడ ఇరాన్ వేస్తుంది. అంటే యుద్ధ క్షేత్రంలోనే కాదు, బయట కూడా ఒక సాఫ్ట్ వార్ఫేర్ స్ట్రాటజీ అన్నమాట ఇది. అట్లా జరగడానికి కూడా ఛాన్స్ ఉంది. బట్ అంత జరుగుతుందని నేనైతే అనుకోను. కాకపోతే ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పట్టడం ఆయిల్ ఫీల్డ్స్ కానీ గ్యాస్ ఫీల్డ్ని డెవలప్ చేసి దాన్ని రెగ్యులర్గా తీసుకురావడం చాలా కష్టం. అదే ఆయిల్ ఫీల్డ్ని నార్మలైజ్ చేయడానికి ఒక 3 సంవత్సరాల్లో మనకి అవి నార్మల్ ఆపరేషన్స్గా రావడానికి ఛాన్స్ ఉంది. మీరు కనుక చూస్తే కేశవ్ గారు గుర్తున్నట్లయితే మీకు 91లో సద్దాం హుస్సేన్ కువైట్ మీద దాడి చేసినప్పుడు ఈ అమెరికన్ అప్పుడు జార్జ్ బుష్ సీనియర్ ఒక 30 దేశాల కోయలేషన్ కలుపుకొని ఇరాకీ సైనికులను మొత్తాన్ని కూడా తరిమేశారు కువైట్ నుంచి.
ఆ తరివేసిన క్షణంలో ఇరాక్ వాళ్ళు వదిలిపెట్టి వెళ్తూ ఇరాక్ కువైట్ని వదిలిపెట్టి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ఆయిల్ వెల్స్ మొత్తానికి నిప్పంటించి వెళ్ళారు. ఆ మంటలు చల్లారడానికి 91 నుంచి 96 దాకా కువైట్ స్ట్రగుల్ చేస్తూనే ఉంది. అంటే 5 సంవత్సరాలు ఆ మంటలు చల్లారలేదు. కాబట్టి ఇప్పుడు ఆయిల్ ఫీల్డ్స్ కానీ గ్యాస్ ఫీల్డ్స్ కానీ డ్యామేజ్ అయినాయి కదా. ఈ డ్యామేజ్ అయినాయి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పట్టొచ్చు. కాబట్టి ఇప్పుడు రాబోయే అంటే యుద్ధం ఒక నెలలో ఆగిపోయింది అనుకున్నా కూడా నెక్స్ట్ 6 months వరకు మాత్రం $100 అబోనే ఈ క్రూడ్ ఆయిల్ ధర ఉంటుందనేది మాత్రం అది గ్యారెంటీ. క్రూడ్ ఆయిల్ కంటిన్యూ అయితే మార్కెట్ అంతా కూడా దానికి చైన్ రియాక్షన్ ఉంటుంది. దాని అనుకూలంగానే, ఎందుకంటే ప్రపంచం మొత్తంలో ఆర్థిక వ్యవస్థలు అన్నీ కూడా క్రూడ్ ఆయిల్ ధర పెరగబెట్టి వచ్చే ఇన్ఫ్లేషన్ తట్టుకోవడానికి ఇప్పటి నుంచే స్ట్రాటజీలు తయారు చేస్తున్నారు. కానీ గ్లోబలైజేషన్ అని అన్ని దేశాలను ఇంత కలిపారు కదా. ఇంత జరుగుతుంటే ప్రపంచ స్థాయి ఆర్గనైజేషన్స్ UN లాంటివి ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఎక్కడ పరిష్కారం ఎందుకు తేవట్లేదు అని ఒక ఆవేదన అయితే కనిపిస్తుంది. కరెక్ట్. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్లో లీడ్ తీసుకునే ఒక పెద్ద లీడరే కరువు అయిపోయాడు. ఈ రోజున ప్రపంచానికి కావాల్సింది ఏంటంటే ఒక స్టేట్స్మన్, ఒక నెల్సన్ మండేలా అంటే ఒక స్టేట్స్మన్ను. అటువంటి స్టేట్స్మెన్ కొరవడ్డారు ఈ రోజున. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మొదటి టర్మ్లో కానీ సెకండ్ టర్మ్లో కానీ మొత్తం కూడా ప్రపంచంలో ఉన్నట్టు ఆర్థిక వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి అన్ని సంస్థలు నాశనం చేయటమే ఉద్దేశంగా పెట్టుకున్నాడు. ఫస్ట్ క్లైమేట్ కంట్రోల్ COPని నుంచి బయటకు వచ్చింది. తర్వాత రెండోది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO నుంచి బయటకు వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ నుంచి అసలు యూరోప్కి షిఫ్ట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ యునైటెడ్ నేషన్స్కి విలువివ్వని ఒక దేశంలో యునైటెడ్ నేషన్స్ ఉండటం, హెడ్ క్వార్టర్స్ ఉండటం అనేది సరైన పద్ధతి కాదు. ఇది అమెరికాకి చెప్పే గుణపాఠంగా మనం యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ని అమెరికా నుంచి యూరోప్కో లేకపోతే ఏషియాకో షిఫ్ట్ చేస్తే తప్ప ఐక్యరాజ్య సమితి అనేది దాని ఉనికిని అనేది కాపాడుకోలేదు. అటువంటి రోజు వస్తుందని మనం ఆశిద్దాం. ప్రపంచంలో అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది అది. థ్యాంక్ యూ రాంబాబు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది యుద్ధ పరిస్థితుల వలన పెట్రోల్ ధరలు పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుతం భారతదేశంలో ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేసే పరిస్థితి లేదని రాంబాబు గారు విశ్లేషిస్తున్నారు. ఇక ప్రతి అంశానికి కూడా ఒక పరిష్కారం ఉంటుంది. అంతర్జాతీయ సంస్థల ఉనికినే ప్రమాదకరంగా మార్చేసినటువంటి అమెరికాని వీడి ఐక్యరాజ్య సమితి బయటకు వస్తే మానవాళికి మరింత మేలు జరుగుతుందని రాంబాబు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.